మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కనీసం ఒక 30 to 40 ఇయర్స్ చార్ట్స్ నేను వెరిఫై చేసినప్పుడు అండి, నెంబర్స్ దాంట్లో చూసినప్పుడు ఒక లెక్కలో వచ్చినాయి. అదే నేను నక్షత్రం బేసిస్లో చూసినప్పుడు ఒక లెక్కలో వచ్చినాయి. అలాగా వైబ్రేషన్స్కి నక్షత్రానికి సంబంధం లేకుండా వచ్చిన నక్షత్రం ఏదైనా ఉంది అంటే మాత్రం అది అనురాధ. అనురాధ పేరు చాలామంది పెట్టుకుంటారు. ఒకప్పుడు పెట్టుకున్నారు, ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఏమిటి అంటే అనువిహన్య, అనులాస్య, ఇలాగ ఏదో కొంత కొంత అను అనేది వాడుకుంటున్నారు. యాక్చువల్గా రాధ అనే మాటలో పవర్ ఉంటుందండి. పవర్ కానీ, కరేజ్ కానీ, ఏదన్నా సాధించాలి అనేటటువంటిది రాధ అనే పేరులో లక్షణం. అర్థమైందండి? సో ఇది నేను గమనించినప్పుడు ఒక ఫ్యామిలీలో కనుక 2-3 పిల్లలు ఉంటే వాళ్ళల్లో కనుక ఒకళ్ళు అనురాధ నక్షత్ర జాతకులైతే వాళ్ళు మాత్రమే పైకి వస్తారు. లైఫ్ టైంలో వాళ్ళు మాత్రమే ఎదుగుతూ ఉంటారు. ఇది అనురాధ నక్షత్రంకి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. ఇదే అనురాధకు ఉన్నటువంటి మైనస్ లక్షణం ఏమిటి అంటే ఎమోషనల్గా రగిలిపోతూ ఉంటారు. అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం ఎవ్వరి వల్ల కాదు, పేరెంట్స్ వల్ల అయితే అసలు కాదు. ఏదో ఒకటి పెట్టుకొని మనసులో మనుషులతోటి విరోధం పెంచుకోవటంలో కానివ్వండి, అకారణంగా విద్వేషం పెంచుకోవటం కానివ్వండి అనురాధ లక్షణం. ఒక్కొక్కసారి ఒకే ఫ్యామిలీలో అనురాధ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారనుకోండి. ఒకవేళ ఇప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ అనురాధ నక్షత్రం అయ్యి పుట్టిన సంతానం ఒకళ్ళు అనురాధ నక్షత్రం అయినప్పుడు సంతానం పైకి రాకపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఎన్ని రకాలుగా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోవాలో చేసుకోవచ్చు. అనురాధలో నేను గమనించిన మరొక విషయం, స్వార్థం, అతిగా ఆశపడటం, ధనం కోసం ఏదైనా చేయటం, ఎంతకైనా తెగించేయటం. వీళ్ళని ఉసిగొల్పటం చాలా ఈజీ అండి. అనురాధ నక్షత్ర జాతకుల్ని ఉసిగొల్పటం చాలా ఈజీ. మోసపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు అతిగా ఆశపడతారో మోసం అనేది తథ్యం. ఈ 3 ఉన్నప్పుడు నేను అనురాధ నక్షత్రానికి సంబంధించిన అక్షరాలలో లేదా పాదాలకి సంబంధించిన అక్షరాలతో పేరు ఇవ్వటానికి మ్యాక్సిమం వెనకాడతాను. ఎందుకు అంటే నక్షత్రం లక్షణాలు ఇవి ఉన్నాయి కాబట్టి అదే నక్షత్రం తాలూకు లక్షణాలు ఉన్నటువంటి పేరుని రోజు పిలవటం వల్ల ఈ లక్షణాలు 10 పెరుగుతాయి. ఫ్యామిలీకి ఒక్కళ్ళుంటే చాలు, ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీ అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అంత మాత్రం చేత నేను అనురాధ నక్షత్రాన్ని తక్కువగా చేసి అనటం లేదు. ఆ నక్షత్రానికి ఉన్న 3 లక్షణాలు మాత్రమే చెప్పాను. మిగిలినవి చెప్తే మీరు కూడా భయపడతారు. దీనికి విరుగుడు ఏమిటి? నక్షత్ర పాదాన్ని వదిలేద్దాము, ఆ పేరును వదిలేద్దాము, నక్షత్రంలో పేరును పెట్టుకోవద్దు. ఇంకా బెస్ట్, అనురాధ నక్షత్రానికి ఎంతో కొంత కంట్రోలింగ్ పవర్ ఎవరికి ఉంది అంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి. కాబట్టి అనురాధ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిని విశాఖ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఈ విశాఖ నక్షత్రంలో అమ్మాయి అనురాధ నక్షత్రం అబ్బాయిని బ్యాలెన్స్ చేయగలదు. అనురాధ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని విశాఖ నక్షత్రంలో పుట్టిన అబ్బాయి బ్యాలెన్స్ చేస్తాడు. జీవితంలో పొరపాట్లు జరగకుండా, ధనాన్ని మోసపోకుండా ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఈ కాంబినేషన్ లేదు అనుకోండి, ఒకవేళ ఇంట్లో విశాఖ నక్షత్రం ఉంటే, అంటే చెల్లెలో అక్క అలా ఉన్నారనుకోండి, ఎంతో కొంత అనురాధ నక్షత్రాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. కానీ అన్ని వేళలా అన్నిళ్లలోనూ ఈ కాంబినేషన్స్ ఉండవు. కాబట్టి దీనికి విరుగుడు ఏంటి అంటే వాళ్ళకి మనము మ్యాచెస్ చూసి చేసేటప్పుడు అనురాధకి విశాఖ వాళ్ళని చేయండి, విశాఖ వాళ్ళకి అనురాధ చేయండి, కొంతలో కొంత బ్యాలెన్స్ సరిపోతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ అనురాధ నక్షత్రంలో ఉన్న అమాయకత్వం, అనురాధ నక్షత్రంలో ఉన్న ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, అనురాధ నక్షత్రంలో సాధించేయాలనే తపనతో మోసపోవటం, ఇవి తగ్గవు. అప్పుడు మనము ఆ థాట్ ప్రాసెస్ని పిల్లల్లో రైజ్ చేయాలండి. మీరు పెంచే విధానంలో ఆ థాట్ ప్రాసెస్ని మార్చగలిగితే, చాలా పేషెన్స్ కావాలండి, చెయ్యగలిగితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అనురాధ నక్షత్రంలో ఉంటే అట్లీస్ట్ జీవితంలో ఒక తప్పు చేసి సరిదిద్దుకోవటమో, ఒకసారి మోసపోయాం కాబట్టి ఇలాంటివి చెయ్యొద్దు అనుకోవటానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి మొత్తం అన్ని నక్షత్రాలు వెరిఫై చేస్తూ ఉన్నప్పుడు 27 నక్షత్రాలలో నాకు కనపడినటువంటి ఒకానొక విశేషం ఈ అనురాధ నక్షత్రం.
సో ఆటోమేటిక్గా ఇఫ్ ప్రాబ్లమ్ ఈస్ ద సొల్యూషన్ విశాఖ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.